ఈరోజు మనం వెళ్తున్నాం స్వర్ణగిరి టెంపుల్. ఇక్కడ మా బాబు ఊరికే హాయ్ ఫ్రెండ్స్ అలా అని ఊరికే తమాషాగా ఇంట్రడక్షన్ చెప్తున్నాడు. చాలా ఎండగా ఉంది, బట్ చూడాలి, దేవుని దర్శనం చేసుకోవాలి అని వెళ్తున్నాము. సో ఇది వచ్చి స్వర్ణగిరి ఎంట్రన్స్. యాక్చువల్గా ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా చాలా బాగుంటుంది, నైట్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. చాలా క్రౌడ్ ఉండడం వల్ల మేము ఇలాంటి టైంలో అయితే మనం బాగా దర్శనం చేసుకోవచ్చు, కొంచెం క్రౌడ్ తగ్గుతుంది అని. దట్ టు ఇట్స్ సాటర్డే. సో మేమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇది మొత్తం దేవుడి గుడి ఎంట్రన్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. సో కార్ పార్కింగ్స్ అన్నీ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా. సో అక్కడ మనకి స్టెప్స్ అనేది ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే టెంపుల్ చూసి చాలా బాగుంది, ఇంకా వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయనంత చాలా చాలా బాగుంది అనుకుంటున్నాం మేము. చూసారా, ఇంత ఎండలో కూడా చాలామంది ఉన్నారు అక్కడ. నేను ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉంది టెంపుల్, ఎంతమంది వస్తున్నారు అని. సో మా పేరెంట్స్ని ఇక్కడ పాదం చూసి, ఎంత పెద్ద పాదం అంటే నేనైతే ఎప్పుడు ఇంత పెద్ద పాదం ఏ టెంపుల్లోనూ చూడలేదు. చాలా పెద్ద పాదం, చాలా చాలా బాగుంది. సో ఇది ఎంట్రన్స్లోనే మనకి ఉంటుంది. సో ఇక్కడైతే మేము దండం పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా మనం మెట్లు కొంచెం తక్కువ మెట్లే ఉన్నాయి. సో మెట్లు ఎక్కి వెళ్తేనే మనకి పైన దేవుడి దర్శనం ఉంటుంది. సో ఇక్కడైతే మేమైతే ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నాము. సో స్టెప్స్ అన్నీ ఎక్కుతానే మనకి దేవుడి దర్శనం ఉంటుంది. ప్రతి స్టెప్ దగ్గర గోవిందనామాలు రాసి పెట్టారు. తర్వాత స్టెప్స్ ఎక్కే ప్రతి చోట దశావతారంలో ఒక అవతారం పాలరాతితో పెట్టారనమాట. అన్ని అవతారాల విగ్రహాలని అక్కడ మంచిగా పాలరాతితో పెట్టారు. చాలా బాగున్నాయి. సో పిల్లలకి కూడా మనం చూపించి వామన అవతారము, మత్స్య అవతారము, నరసింహ అవతారం, సో అన్నీ మనం నేర్పించవచ్చు వాళ్ళకి. సో స్టెప్స్ ఎక్కగానే మనము అంత వ్యూ మొత్తం ఇంకా చెప్పలేనంత బాగుంది. ఇంకా లైట్స్ అన్నీ వేస్తే చాలా చాలా బాగుంటుంది. మొత్తం క్రౌడ్తో నిండిపోయింది టెంపుల్ అయితే, అంత ఎండలో కూడా. సో పెద్ద హనుమాన్ ఒక అట్రాక్షన్ ఈ టెంపుల్కి. ఆ వ్యూ, ఆ ఆర్కిటెక్చర్, సో దేనికి దానికి ఎక్సలెంట్గా కట్టారు గుడి అయితే. మేమైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో మనకి త్వరగా అయిపోవాలి దర్శనము అనుకుంటే స్పెషల్ దర్శనం తీసుకోవచ్చు, లేదా ఓకే వెయిట్ చేసి చూద్దాం అనుకున్న వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. 50 రూపీస్ కడితే స్పెషల్ దర్శనం ఉంటుంది. ఒక 20-30 మినిట్స్లో మనకి దర్శనం అయితే అయిపోతుంది. ఇంకా త్వరగా కావాలి దర్శనము, దేవుడు ముందరికి వెళ్ళి చూడాలి అనుకుంటే మనము 1000 రూపీస్ కట్టి వెళ్ళొచ్చు. యాక్చువల్గా లోపలికి మొబైల్ అనేది అలో లేదు, అందుకే లోపల దేవుడిని నేనేం చూపించలేకపోయాను. బట్ చాలా అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ 360 డిగ్రీస్ సెల్ఫీ కానీ, పిల్లలకి ఆడుకోవడానికి బంగీ జంప్స్, ఏదైనా స్నాక్స్ తినడానికి కొన్ని షాప్స్ అలా మొత్తం ఉన్నాయన్నమాట. చాలా క్రౌడ్ ఉండడం వల్ల వీడియో సరిగ్గా తీయలేకపోయాం కానీ, బట్ చాలా చాలా బాగుంది. ఒక వీకెండ్ అయితే ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా దేవుడి దర్శనం చూసుకొని పిల్లలకి ఎంజాయ్మెంట్ అన్నీ బాగుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అట్ ద టెంపుల్. మేము ఇంకా ఇక్కడ అన్నీ చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో మెయిన్ అట్రాక్షన్ అనేది మనేపల్లి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే దేవుడు నీళ్ళల్లో ఉండడం. అది చాలా పెద్ద హైలైట్ టెంపుల్కి అయితే. సో అది నేను పార్ట్ 3లో కవర్ చేస్తాను. మేమైతే దేవుని దర్శనం చేసుకొని రాగానే మాకు పెద్ద హనుమాన్ కనిపించారు. సో అక్కడ దండం పెట్టుకొని త్వరగా మెయిన్ అట్రాక్షన్ చూడడానికి మేమైతే మెట్లు దిగిపోతున్నాము. ఏంటి మెయిన్ అట్రాక్షన్ అంటే ఇక్కడ దేవుడు నీళ్ళల్లో పడుకొని ఉంటారు. సో స్వామివారిని చూడడానికి చాలా చాలా తొందరగా వెళ్తున్నాం మేమైతే. ఎంత బాగున్నారంటే స్వామివారు ఆ మంచిగా వాటర్లో పడుకొని ఓం నమో వెంకటేశాయ అని కంటిన్యూస్గా ప్లే చేస్తున్నారు. ఆ వాటర్ అయితే ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా ఉంది. ఎందుకంటే ఎవ్వరు కూడా పిలిగ్రిమ్స్ వాటర్లో దిగడానికి లేదు, స్వామివారిని దూరం నుంచే చూసి దండం పెట్టుకోవాలి. సో సూర్యుడు తన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన ఆ ఆర్కిటెక్చర్తో, ఆ నీళ్ళల్లో ఆ మంచిగా వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ మ్యూజిక్తో ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే
సో మనం గుడికి వెళ్ళాల్సింది ఇందుకే. ఎవరు కూడా పెద్ద పెద్ద కోరికలు నెరవేరిపోవాలి అని కాదు. మనం గుడికి వెళ్తే ఆ పాజిటివ్ ఆరా, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో లైఫ్లో మనం చాలా ముందుకు వెళ్తామని నా గట్టి నమ్మకం. ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని చూడాలి. స్వామివారిని మనసారా తనివి తీరా చూసే ప్లేస్ ఇది. సో ఇది హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది. మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి మనం 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. సో మాలాగే అందరం స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను.